శిథిలమైపోయే నివాసం మీదే నీ కాన్సన్ట్రేషనా? దేవుని చేత కట్టబడిన నివాస మందిరంలో నువ్వు నివాసం చేయాలనుకుంటున్నావా? నీకు ఆ కాన్సెప్టు ఆ ఆలోచన లేకపోతే చాలా కష్టం. ఆ ఆలోచన కలిగించడానికే నేను ఇక్కడ ఉన్నాను. నిత్య జీవం ఒకటి ఉంది, పరలోక రాజ్యం ఒకటి ఉంది, అది నిత్యము మనం ఉండే చోటు అని చెప్పడానికే నేను మీ మధ్యలో ఉన్నాను. ఎంతసేపు భూమి మీద యాతనే, కొద్దిగా కూడా మీ ఆత్మ గురించి మీరు లక్ష్యం పెట్టుకోవట్లేదు. ప్రాణ ఆత్మ శరీరాలు అనేవి ఉన్నాయి. దేవుడు ప్రాణం తీసేస్తే శరీరానికి ఇంకా విలువ లేదు, అవునా? ఇక ప్రాణం ఎప్పుడు పోతుంది? ఆత్మ వెళ్ళిపోవాలి. ఎక్కడికి? ప్రాణ ఆత్మ శరీరం. ఈ ప్రాణం, ఆత్మ, శరీరం, ఈ మూడు కూడా దేవుని